3+. Before entering into the video, I want to talk about something useful, something we all can relate to. అదేంటంటే హైదరాబాద్ లో మనకంటూ ఒక ఫ్లాట్ ఉండాలి అన్న డ్రీమ్ అందరికీ ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాస్ లలో ఒక ఫ్లాట్ అని అంటే 40 to 45 lakhs డౌన్ పేమెంట్ అన్న ఆలోచనతోనే ఆగిపోతుంటాం. కానీ నౌ విత్ ASBL లాఫ్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 3 BHK అపార్ట్మెంట్ ని జస్ట్ ఫర్ 10 lakhs మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళే కన్స్ట్రక్షన్ పీరియడ్ లో మీకే తిరిగి మంత్లీ 85,000 ఇస్తారు అంటిల్ December 2026. అండ్ దట్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ది ప్రీ EMI అండ్ చాలా బర్డెన్ కూడా తగ్గుతుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఫస్ట్ 100 people కి మాత్రమే. డోంట్ మిస్ దిస్ ఆఫర్. వాళ్ళ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, గో చెక్ ఇట్ అవుట్. అండ్ అందరిలో ఉన్నారు, దిస్ ఇస్ కళ్యాణ్ గోపాల్, వెల్కమ్ టు మై ఛానల్ కలం ఒకటి. సో ఈ వీడియోలో మీరు టైటిల్ చూసినట్టు మాకు కశ్వికి ఈ ఇయర్ లోనే మళ్ళీ సెకండ్ టైం ఫ్లూ వచ్చింది. అండ్ ఆ ఫ్లూ ఎక్స్పీరియన్స్, లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్, ఈసారి కరెక్ట్ చేసుకున్నవి ఓవరాల్ ఎక్స్పీరియన్స్, దాంతోపాటు మేము గోత్రు అయిన ఇంకొకటి అది కశ్వికి కంజెషన్ ఇష్యూ, ఈ రెండింటి గురించి మాట్లాడదాం అనుకున్నాను. మీరు నా వీడియోస్లలో కూడా నేను హ్యాపీనెస్లు వాటిని షేర్ చేసుకోవడంతో పాటు ఇలాంటి సిక్ రఫ్ ఫేజెస్ ఆఫ్ పేరెంట్హుడ్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటాను. ఎందుకంటే చూసి నవ్వు కూడా ఒక హ్యాపీనెస్ని, పిల్లలు చేసే క్యూట్నెస్ని చూడడం వినడం బాగుంటుంది. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్లు తెలిస్తే ఫర్ ఎ పేరెంట్ హూ ఈస్ గోయింగ్ త్రూ దాట్ ఆర్ కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది, అట్లీస్ట్ ఒకరికి హెల్ప్ అయినా చాలనిపించింది. బికాజ్ ఇలాంటి వాటితోని ఆ రఫ్ నైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సొల్యూషన్ అనేది దొరికితే ఒక ఎంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అన్నది నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి నేను మళ్ళీ షేర్ చేసుకోవాలి అనుకుంటాను. అండ్ ఫర్ సంబడి ఇది ఏముంది అసలు ఏదో విషయం అనిపించచ్చు, కానీ బీయింగ్ ఫస్ట్ టైం పేరెంట్ నాకు ఒకటి పెద్ద విషయం అనిపించినప్పుడు అది ఎవరికి అనిపించినా కాకపోయినా అలాగే ఉన్న వాళ్ళు ఒక్కరికైనా యూజ్ అవుద్దని అయితే నేను చెప్తాను అనమాట. సో మేము హాస్పిటల్కి వచ్చినాం, ఈ చెకప్ చేసిర్రు ఇప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఫస్ట్ అయితే లెట్స్ స్టార్ట్ విత్ కంజెషన్. సో ఇవాళ అయితే మేము హాస్పిటల్కి వచ్చాము. ఇది వచ్చింది కశ్వికి 3 years old ఫిజికల్ చెక్ ప్లస్ వ్యాక్సిన్ రికార్డు తీసుకోవడానికి అనమాట. కశ్వికి స్కూల్ అడ్మిషన్ వచ్చింది, దానికి 2 documents కావాలి, అందుకనే వచ్చాము. యాక్చువల్గా ఇదే టైంలో దాంతోపాటు కంజెషన్ గురించి కూడా చెక్ చేసాము. కంజెషన్ అంటే ముక్కు దిబ్బడ, రాత్రి పడుకోవడానికి చాలా కష్టపడుతుంది, అసలు బ్రీత్ సరిగ్గా రాదనమాట, నోరుతోనే బ్రీత్ తీస్తుంది. సో చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఒక 2 months ఇది జరుగుతుంది. 1-2 times ENT కోసం అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నా, కష్టంగా దొరికినవి కూడా టైమింగ్స్ వల్ల కుదరలేదు. లాస్ట్ కి వెకేషన్ కి వెళ్ళాము మేము. వెకేషన్ కి వెళ్లే ముందు కొద్దిగా పెరిగితే డాక్టర్స్ తో మాట్లాడితే మేము తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ ద్వారా అఫ్రిన్ అని ఒక డికంజెషన్ ఒకటి ఉంటుంది, అదొక 2 days కి అయితే వాడచ్చు, అంతకు మించి వాడద్దు అన్నారు. ఆ 2 days వాడాము, తనకి కొద్దిగా బెటర్ రిజల్ట్ ఉంది. వెకేషన్ అక్కడికి వెళ్ళాక కాలిఫోర్నియా వెదరా ఏంటో తెలియదు అని అక్కడికి వెళ్ళాక కూడా కొద్దిగా సెట్ అయింది. సో రాగానే ఈ ఫిజికల్ చెక్ ఉండే, దాంతో పాటు ఈ కంజెషన్ గురించి కూడా చెక్ చేస్తే ENTకి వెళ్ళండి అని చెప్పారు. సో మేమైతే ENTకి వెళ్ళాము. తను చెక్ చేసి ఇక్కడి డాక్టర్స్ కొన్నిటికి మనకు ఒక సోల్ సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇవ్వరు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో ఇది అవ్వచ్చు అండ్ ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ ఐ ఫీల్ లైక్ ఇది అయ్యి ఉండొచ్చు అని ఒకటి చెప్తే మనకు ధైర్యం వస్తుంది కదా, అది ఇవ్వరు అనిపిస్తుంది. ఏదైనా ఇది అవ్వచ్చు, అదవ్వచ్చు, పోలన్ అవ్వచ్చు, అలర్జీస్ అవ్వచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, బట్ ఫర్ నౌ ఈ మెడిసిన్ ట్రై చేద్దామని మాకైతే 2, ఒక సిరప్, ఒక ముక్కులోకి స్ప్రే 2 ఇచ్చారనమాట. 1 month వాడి కోర్స్ వాడాక చూద్దామని అన్నారు. ఏంటి వాట్ ఈస్ హైట్? హైట్ అంటే ఏంటిది? టాల్ ఎస్ హైట్. తర్వాత వెయిట్ అంటే ఏంటిది? కాదు, యువర్ పర్సనాలిటీ ఎంత స్ట్రాంగ్ ఉంది కశ్వి అని చెక్ చేస్తారు. వెయిట్, నీ ఐస్ చెక్ చేసింది, రైట్? క్వశ్చన్స్ ఎవ్రీ టైం ఉండేది. Child's imaginative plan become more. As a child imaginative play becomes more elaborative and detail. Yes. నేను ఈ కంజెషన్ గురించి, విజిట్ గురించి ఇన్స్టాలో రీల్ పెడితే చాలా మంది కనెక్ట్ అయ్యి నాకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. డాక్టర్ చెప్పిన ఒక పాయింట్, నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే అడినాయిడ్స్ అయి ఉండొచ్చు అని. వాళ్ళ పిల్లలకు కూడా అడినాయిడ్స్ ఉన్నప్పుడు ఎలా గోత్రు అయ్యారు, సర్జరీ అనేది కొందరు ఆప్ట్ చేశారు, ఇది బెటర్ అని కొందరు, కాదని కొందరు వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫర్ నౌ ఇది ఏంటి అన్నది తెలీదు, 1 month కోర్స్ అయితే ఇచ్చారు అండ్ అదేదో మేము వాడుతున్నాము, బట్ వీ డూ సీ రిజల్ట్. కానీ చెప్పిన ఒపీనియన్స్లలో ఏంటంటే మెడిసిన్ వాడిన రోజులు బాగుంటుంది అని. ఈ 1 month కోర్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, మెడిసిన్ ఆపడం కాలేదు, కాబట్టి నేనైతే చెప్పలేను, బట్ ఓవరాల్ గా ఏమైంది అన్నది చెప్తాను. సో దట్ నా వర్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అందరికి తెలుస్తుంది, యూజ్ అవుద్ది కాబట్టి. అయ్యో అంత ఎక్సైట్ అవుతుంది, విన్నావా? డాక్టర్ కావాలంట, వచ్చి చెక్ చేయాలట, ఫుల్ ఎక్సైట్ అవుతుంది. ఒకప్పుడు డాక్టర్ వస్తే చిన్నప్పుడు, ఇప్పుడేమో డాక్టర్ కావాలి అంటున్నాం. అది ఫిల్ చేయాలి డాక్టర్. డాక్టర్ చేతితో రాసి స్టాంప్ చేయాలి.
నువ్వు 3+ నీ బిడ్డ నల్ల అయింది ఎండలోకి. సో ఇది ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్స్, ఇది వాళ్ళు నాకు ఇచ్చేసేయాలి కదా నువ్వు. మేడం హలో, చేతిలో ఏంటది? అగ్గో గో గో కేర్ఫుల్. చేతిలో ఏంటి? కెన్ యు షో మీ వాట్ ఇస్ దాట్? లాలీపాప్. షీ గాట్ లాలీపాప్. ఎందుకు ఇచ్చిర్రు? గుడ్ జాబ్ చేసినావు, గుడ్ జాబ్. సమ్ థింగ్స్ నేను ఈ వీడియోలో చెప్పేది ఐస్ టెస్ట్ కూడా చేసారు, దాంట్లో సైన్స్ కొన్ని తెలియదు, తెలియకపోతే 1.5 లాగా చెప్తాను. సో సమ్ ఆఫ్ ద థింగ్స్ నేను చెప్పేది కొంతమందికి చాలా బేసిక్ ఇదేంటి అనిపించవచ్చు, కానీ నేను ముందు నుండి చెప్పేది ఐస్ బీయింగ్ ఫస్ట్ టైం పేరెంట్ చాలా థింగ్స్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఉండి చెప్పేవాళ్ళు ఉండి చూసిండున్న వాళ్ళకి తెలుసుండుంటే సింపుల్ అనిపించవచ్చు, కానీ మెనీ థింగ్స్ నాకైతే న్యూ. ఇప్పుడు కశ్యకి చాలా కంజెషన్ ఉంటుంది, అంటే నైట్ ముక్కుతో బ్రీత్ చేయలేకపోతుంది, కోల్డ్ లేకపోయినా కూడా ముక్కు బ్లాకే ఉంటుంది, అలా ఉందన్నమాట. చాలామందితో చెక్ చేస్తే అడినాయిడ్స్ ఇష్యూ అవ్వచ్చు అని అన్నారు. అడినాయిడ్స్ అని ఫిగర్ అవుట్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు డాక్టర్తో కూడా మాట్లాడితే తను అదే చెప్పి ఏంటి అపాయింట్మెంట్ తీసుకోమంది. ఇది ఈ రీజన్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి అని 2 months బ్యాకే నేను అనుకున్నా. ఒక 1 month బ్యాక్ అపాయింట్మెంట్ తీసుకొని ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళినాం. 5 minutes లేట్ అయ్యేసరికి మా డాక్టర్ లేడు, మేము తీసుకోలేదన్నమాట. సో అట్లా ఇప్పుడైతే అగైన్ మళ్ళీ అదే చెప్పింది టేకన్ ఏంటి అపాయింట్మెంట్ అని చెప్పేసి. సో అడినాయిడ్స్ ఇట్స్ ట్రీటబుల్, ఏం చేస్తారో చూద్దామని. చట్నీ వేసుకొని తిన్నా, కంఫర్ట్ ఫుడ్ అండ్ హౌస్ ఇస్ లుకింగ్ లైక్ ఎ మెస్. ఉగాది నెక్స్ట్ డే ఇది. ఆ మధ్యలో కశ్యకి కంజెషన్ వల్ల ఆ రోజు రాత్రి అసలు వాడుకోలేదు. ఫ్లైట్ ఆ టైంలో ఉంటే 6 కనుక వాడుకున్నాం. సో ఫస్ట్ లెట్స్ డూ లిటిల్ క్లీనప్ అండ్ రైట్ హియర్ we have an box from India. What are you drawing? Pizza? You drink some water. Doctor you have to drink lots and lots of water and that. You have a class, dance class. Yeah, I love dance classes. You love dance classes? I love dance classes. ఈఎన్టీ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడే తనకు ఆల్సో ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెవిలోకి డైరెక్ట్గా యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇచ్చారన్నమాట. సో తనకి అప్పుడే ఫీవర్ స్టార్ట్ అయింది. సో మేము ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఫీవర్ అనుకున్నాం. 1 day ఆగాక అనిపించింది ఫీవర్ ఎక్కువ వస్తుంది, ఇది అయ్యి ఉండకపోవచ్చు అనిపించి వెళ్ళి చెక్ చేస్తే తెలిసి వచ్చింది షీ హ్యాస్ ఫ్లూ అగైన్. వీడియోలో ముందు చూసినట్టే కశ్యకి ఫిజికల్ చెకప్ అని వెళ్ళినప్పుడు అప్పుడు షీ వాజ్ ఫైన్. జస్ట్ ఈఎన్టీకి తన కండిషన్ ఎక్కువ ఉంటుందని వెళ్ళమన్నారు. వెళ్ళినాం, అది చూసిరు, వాళ్ళకు మెడికేషన్ ఇచ్చారు, సిట్రజిన్ అండ్ నాసెల్ స్ప్రే. అండ్ చెవులో కొద్ది ఇయర్ ఇన్ఫెక్షన్ ఉందని ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా యాంటీబయాటిక్ ఇచ్చారు. కానీ ఫీవర్ మాత్రం ఆన్ అండ్ ఆఫ్ వస్తుండే. సో మేము మొన్న డాక్టర్ని కలిసి వచ్చిన తర్వాత ఈఎన్టీ డాక్టర్ని కలిసాక ఐ థింక్ ఇయర్ ఇన్ఫెక్షన్ వల్ల అనుకున్నాం. కానీ నిన్న నైట్ నుండి కంటిన్యూ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనిపించింది, గ్యాప్ లేకుండా ఖచ్చితంగా వస్తుంది అనిపించింది. అండ్ తను ఏదో థ్రోట్ అని కొద్దిగా నొప్పిలా ఉన్నట్టు అలా రియాక్షన్ ఇస్తుంది అనిపించింది. సేఫ్ సైడ్గా వెళ్ళినాం, టెస్ట్ చేయించినాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. అగైన్ ఫ్లూ. లాస్ట్ టైం వచ్చిందేమో ఫ్లూ ఏ అయితే ఈసారి ఫ్లూ బి అంట. అండ్ ఫస్ట్ థింగ్ ఏం చేసింది డాక్టర్ కూడా ఈసారి నాకు రికమెండ్ చేసింది, చెప్పింది ఆ నోటికెళ్ళి వచ్చింది అయితే ఒసెల్టామివిర్ టైమ్ ఆఫ్ ఫ్లూ అని అంటారంట. ఫ్లూకి మెడిసిన్ వితిన్ 48 hours స్టార్ట్ చేయాలి. వీఆర్ హోపింగ్ ఇది నిన్న నైట్ నుండే ఎక్కువ వస్తుంది కాబట్టి నిన్న నైట్ నుండే యాక్చువల్గా స్టార్ట్ అయినాయి సిమ్టమ్స్ అని అనుకుంటున్నా. అందుకనే ఇస్తున్నాం, వర్క్ అవ్వాలి అని ఐఎమ్ రియల్లీ హోపింగ్. లాస్ట్ టైం మేము చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ఒక మెడిసిన్ ఉంటుందంట. అది మాకు మా హాస్పిటల్లో 3 డాక్టర్స్ ఉంటారన్నమాట, ఒకరు కాకపోతే ఒకరని. దాంట్లో అప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మేము వెళ్ళిన డాక్టర్ సజెస్ట్ చేయలేదు. అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి, సిమ్టమ్ ట్రీట్మెంట్ చెయ్యండి, నేను రికమెండ్ చెయ్యను అని తనంది. కానీ చాలా మంది దాంతో దే విల్ గో విత్ ద మెడిసిన్, పిల్లలకు చాలా ఈజీ అవుద్దని ఇండియాలో డాక్టర్స్ని కూడా అడిగితే అది బెటర్ చూస్ చేసుకోండి అని నాకు తర్వాత తెలిసి వచ్చింది అనమాట. అప్పుడైతే మేము చాలా స్ట్రగుల్ అయ్యాము ఆ మెడిసిన్ ఆప్ట్ చేసుకోక. ఈసారి మాత్రం ఆ మెడిసిన్ కూడా వాడాలి
అంటే వితిన్ 48 అవర్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాకే వాడగలుగుతారు అనమాట. సో అప్పుడు మేము ఆప్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు వితిన్ 48 అవర్స్ కాబట్టి కశ్వికి అయితే ఆ మెడిసిన్ ఇచ్చాము. అది ఒమెల్టవీరా అనేది ఏదో ఉంటుంది. సో ఆ మెడిసిన్ ఎఫెక్టా లేదా సెకండ్ టైం వచ్చింది కాబట్టి బాడీ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటుందనా లేదా సీజన్ ఆ వేరియస్ టైప్ తెలియదు, కానీ ఈసారి అయితే టచ్వుడ్ లాస్ట్ టైం ఉన్నట్టుగానైతే లేదన్నమాట. 1 డే ఫీవర్ అనిపించింది. లాస్ట్ టైం ఫ్లూ ఉన్నప్పుడైతే 3 days కంటిన్యూగా 103, 102, 103, 102 చూసామన్నమాట. ఈసారి అలా లేదు. అండ్ లాస్ట్ టైం మా ఇద్దరికి, కార్తిక్కి నాకు కూడా స్ప్రెడ్ అయిందనమాట. 1-2 days మాస్క్ పెట్టుకొని ఉన్నాం, బట్ 3rd డేకి మాకు అర్థమైంది ఓకే ఇట్స్ సేఫ్, రాదు మాకైతే అని అనుకుని అయితే తర్వాత మాస్క్లు ఏం పెట్టుకోలేదు. బట్ ఈసారి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మచ్ బెటర్గా అశ్వి అయితే రికవర్ అయింది. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా వచ్చింది. మేము మొన్న ఈవెంట్ అటెండ్ అయినాం. ఆ ఈవెంట్ అప్పుడు ఎవరు సిక్ లేరు, తర్వాత సిక్ అయ్యారు. ఒక పాప సిక్ అయింది, వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. అప్పటికి కశ్వికి లైట్ ఫీవర్ స్టార్ట్ అయింది అని అన్నాం అన్నమాట వేరే కాల్లో మాట్లాడినప్పుడు. ఇదా చెక్ చేయండి అని. కానీ అప్పటికి మేము ఈఎన్టీ దగ్గరికి వెళ్ళినాం. ఈఎన్టీలో ఇయర్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు కాబట్టి వీ థాట్ ఇయర్ ఇన్ఫెక్షనే అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. ఓకే అప్పుడే చెక్ చేయించిన అంటే అప్పటికి ఫ్లూ అని అంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వల్ల హై ఫీవర్స్ అవి ఎక్స్పెక్ట్ చేసినాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ నాట్ ఫ్లూ అని అనిపించింది. బికాస్ ఫీవర్ 101 మ్యాక్సిమం చూసింది, 101.4, 3, 5 అట్లా చూసినాం. మేము ఫ్లూతోని కంటిన్యూగా 103, 103 చూసినాం. సో అయ్యి ఉండకపోవచ్చు, ఇయర్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అని అన్నాం. ఎందుకంటే ఇయర్ ఇన్ఫెక్షన్కి ఇలా ఎక్స్పీరియన్స్ చేసినాం. అండ్ డాక్టర్ క్లియర్గా ఇయర్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసరికి వీ థాట్ ఇట్ ఈస్ ఇయర్ ఇన్ఫెక్షన్, కానీ టర్న్స్ అవుట్ ఇట్ ఈస్ ఫ్లూ. ఈసారి డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ వన్స్ ఫ్లూ ఎక్స్పీరియన్స్ చేసినాం, మెడిసిన్ ప్రిఫర్ చేయడం. బికాస్ సిమ్టమ్స్ నిన్న సాయంత్రం 7కి మాకు యాక్చువల్ చెప్పాలంటే కంటిన్యూగా ఫీవర్ ఉండడం అయితే నిన్న సాయంత్రం నుండి స్టార్ట్ అయింది కాబట్టి వితిన్ 48 అవర్స్లో వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉండొద్దు అని అనుకున్నాం. బికాజ్ లాస్ట్ టైం మెడిసిన్ ప్రిఫర్ చేయక we suffered a lot. కృష్ణ వామిటింగ్ చేసుకుంది. I don't know if it is because of the medicine. నిన్న కూడా వామిటింగ్ చేసుకుంది. ఈసారి మా డాక్టర్ చెప్పిన ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం కశ్వికి ఫ్లూ వచ్చినప్పుడు కంజెషన్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది. ఈసారి తినకి నెబులైజర్ వాడమని చెప్పారన్నమాట. ఆ నెబులైజర్ వాడడం కూడా డ్యూరింగ్ దట్ ఫ్లూ టైంలో మాత్రం ఆ 1-2 days తనకి హెల్ప్ అయింది అన్నట్టు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. చెప్పాలంటే ఇది Day 3. మొన్న మాకు ఫ్లూ అని తెలిసింది. నిన్న కంటిన్యూగా ఫీవర్ ఏం లేదు. ఐ డోంట్ నో ఈజ్ ఇట్ ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వచ్చి బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయనా, ఏమంటారు యాంటీబాడీసే కదా, యాంటీబాడీసేనా ఉంటాయి కదా అనేషో, ఆర్ ఈజ్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ మెడిసిన్ వీ డోంట్ నో. బట్ ఖచ్చితంగా అనేది డిఫరెంట్ ఉంది. ఆర్ ఈవెన్ ఫ్లూ వైరస్ బి వర్షన్ కదా, అది దానివల్ల నాకు తెలియదు. కానీ సో ఫ్లూ టైంలో మేమైతే సిట్రజిన్ అండ్ ఇయర్లీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అయితే వాడలేదు. అది అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు అప్డేట్ ఏంటి తన కండిషన్ విషయం కానివ్వండి అది చెప్తాను. అండ్ ఫ్లూ విషయానికి వస్తే మాత్రం ఇది మా 2 times అయిన ఎక్స్పీరియన్సెస్. మీరు కూడా ఫ్లూ అని తెలిస్తే మెడిసిన్ ఆప్ చేసే టైపా లేదా ఏంటి అన్నది మీరైతే చెప్పండి. నా వరకు, నా ఫ్రెండ్స్ వరకు, నా డాక్టర్ రికమెండ్ చేసినంత వరకు అయితే గోయింగ్ విత్ మెడిసిన్. పర్సనల్గా కశ్వికి ఎంత ఈజీ ఉంది, ఆ చిన్న బాడీ 3-4 రోజులు 102, 103, 104 దాకా ఫీవర్ తీసుకోవడం అనేది ఎంత ఒళ్ళు ఇట్లా హీనం అయిపోతుంది అంటారా, అదంతా చూసి ఇలా ఈజ్ బెటర్ అనిపించింది అనమాట. సో యా, దట్స్ అవర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఫ్లూ అగైన్ అండ్ ఆల్సో కంజెషన్ సో ఫార్. మళ్ళీ మేబీ ఇన్ అ మంత్ ఆర్ 2 months రిజల్ట్ ఏంటని చెప్తాను. ఐ హోప్ఫుల్లీ ఈ కోర్స్ వర్క్ అయ్యి ఇది ఇక్కడితోనే సెట్ అయిపోవాలని చాలా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరు కూడా అలా కోరుకోండి. ఐ డోంట్ వాంట్ టు సీ హర్ స్ట్రగుల్ ఫర్ బ్రీతింగ్ అండ్ స్ట్రగుల్ అండ్ హ్యావ్ ఏ డిస్టర్బ్డ్ స్లీప్. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end, and I will see you all in the next video. Until then, take care, keep smiling, bye bye.